తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, తెలంగాణ అర్హత సాధించినటువంటి ఎకరం 10 గుంటల నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అన్ని ఎకరాల రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయల యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులు, 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలో మనకి జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక నిన్నటి వరకు ఏ జిల్లాలలో కానీ ఎటువంటి రైతుల ఖాతాలలో కానీ ఈ రైతు భరోసా డబ్బులు అయితే క్రెడిట్ కాలేవు. ఇంకా చాలామంది రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని చాలా వీడియోలను అయితే తెలపడం అయితే జరుగుతుంది. ఇక నిన్నటి వరకు ఎటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులని జమ చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజు నుంచే మన తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతులకు ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు, రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బుల్ని పంపిణీ చేయనున్నారో మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక 10 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే మనకి ఈ రోజు నుంచి మొదలుకొని మార్చి నెల 5, 6 తారీఖు వరకు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వీడియోలో వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొదటిగా 500 రూపాయల బోనస్ డబ్బులు చాలామందికి పడుతున్నాయి కానీ రైతు భరోసా డబ్బులు అయితే పడడం లేదు. సో ఎందుకు కారణాలు ఏంటి, ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో, ఈరోజు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు వేగంగా పంపిణీ చేయనున్నారు. ఇక రెండోది, ఎన్ని ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ముందుగా డబ్బులను అయితే క్రెడిట్ చేయనున్నారు. ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతు భరోసా డబ్బుల ఖాతాలలో, రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు చాలామంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయాలని పర్లేదు కానీ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది అన్నట్లు నా అభిప్రాయం. ఇక మనం అప్డేట్లకు వచ్చినట్లయితే, తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు జీవోని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన సన్న, చిన్నకారు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులు 2 సీజన్లకు కలుపుకొని ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 12,000 రూపాయల నిధులు రేపటి నుంచి అయితే లబ్ధిదారుల రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక రేపు మొదలుకొని రాష్ట్రంలో దాదాపు 7,000 నుంచి మనకి చూసుకున్నట్లయితే 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు నిధుల సర్దుబాటు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి సాగు చేసినటువంటి రైతుల కోసం నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల బ్యాంక్ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయలు, ఇక అటు 500 రూపాయల బోనస్ డబ్బులతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పంట పెట్టుబడుల సాయం కింద నిధులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక విడుదలయ్యేటువంటి రైతు భరోసా డబ్బులు 500 రూపాయల బోనస్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన వెంటనే ఎటువంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.